హాయ్ అండి అందరికీ. చికెన్ కర్రీ నా స్టైల్లో ఒకసారి చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. బాండి వేడిన తర్వాత తగిన ఆయిల్ వేసుకోండి. నేను ఈ స్పూన్ వచ్చేసి 3 వేసాను. ఇవి మసాలాసు మిరియాలు, జీలకర్ర, చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, అనాస పువ్వు, ఏలకాయ, బిర్యానీ ఆకు. సో మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2, పసుపు పచ్చివాసన పోయేదాకా ఏం చేసుకుందాం, కరివేపాకు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇది వచ్చేసి చికెన్ నేను శుభ్రంగా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ కలిపి పెట్టుకున్న. ఇది కూడా ఆ తిరవాదలో వేసేసుకుందాం. ఇదిగోండి వేసి కలిపేసాను చూడండి. కలిపేసి మనం మూత పెట్టేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాం. ఆయిల్లో మంచిగా ముక్క ఫ్రై అయితేనే గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఈ టమాటాలు చికెన్లో మంచిగా మగ్గాలన్నమాట. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి, చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర, పెరుగు. ఈ మసాలాలన్నీ కలిపేలాగున కలిపేసుకుందాం. మొత్తం కలిసిపోవాలి. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు మాత్రం మూత పెట్టేసుకుందాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మసాలాల స్మెల్ అయితే ఏముండదు, మంచిగా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మీకు వాటర్ తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే దీంతో ఒకటి వేసాను. సో మీరు గ్రేవీ తగ్గట్టుగా వేసుకోండి. లూజ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. 1 గ్లాస్ అయితే వేసాను. ముక్క కూడా చూడండి ఎంత మంచిగా ఉడికింది. 2 నిమిషాలు మూత పెట్టి తీసేసుకుందాం. లాస్ట్గా ఇది కసూరి మేతి వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. ఈ స్టైల్లో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి ముందుగా మీకే వస్తాయి. చూడండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నా.